ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నెక్స్ట్ కాబోయే సీఎం గురించి ఇప్పుడున్న డిప్యూటీ సీఎం కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే ఇప్పటికీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 150 రోజులకు పైగానే అయిపోయింది. సో ఈ క్రమంలోని అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు ఆ తర్వాత పవన్ కళ్యాణ్ కూడా వాళ్ళ ప్రసంగాలు వినిపించడం జరిగింది. అయితే చంద్రబాబు నాయుడు మాట్లాడినప్పుడు ఏ విధంగా చెప్పాడంటే, ఇప్పటి వరకు ఈ 150 రోజుల పరిపాలనలో రాష్ట్రం అనేది చాలా మటుకు కూడా పుంజుకోవడం జరిగింది. అయితే గత ప్రభుత్వ హయాంలో వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు రాష్ట్రాన్ని అన్ని వైపుల నుంచి కూడా నష్టాల్లో కూరిపించింది. అంటే ప్రతి ఒక్క ఏదైనా ప్రభుత్వానికి సంబంధించిన ప్రతి ఒక్క దాన్ని కూడా అరువు పెట్టి అప్పులు తీసుకొచ్చారు. ఆఖరికి రాష్ట్రం యొక్క సచివాలయాన్ని కూడా అరువు పెట్టి అప్పులు చేసిన సంఘటనలు కూడా చూసాం. రాష్ట్రం మొత్తాన్ని కూడా అప్పుల కుప్పగా మార్చి అంటే ఏది కూడా చేయనటువంటి దీన స్థితిలో రాష్ట్రాన్ని మా చేతిలో పెట్టినట్టుగా ఇది ఒకటి అంతా కూడా అందరికీ క్లియర్ గా కళ్ళ కట్టినట్టు కనిపిస్తుంది. సో అలాంటి ఒక నష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని పుంజుకోవాలంటే చాలా టైం పడుతుంది. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అలాంటి ఒక స్థితిలో ఉన్నటువంటి రాష్ట్రాన్ని కూడా ఒక మంచి బాటలో నడిపించడానికి ఒక స్కోప్ చూపించి ఇప్పుడైతే ఒక బెస్ట్ పొజిషన్ లో అయితే ముందుకు తీసుకెళ్తున్నారు ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు అదే విధంగా పవన్ కళ్యాణ్ ప్రతి ఒక్కరు కూడా ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న అందరూ కూడా రాష్ట్రం అభివృద్ధి కోసం ఎల్లవేళలా కూడా కష్టాలు పడుతూనే ఉన్నారు. అదే విధంగా కేంద్రంతో మాట్లాడి పోలవరం విషయంలో కావచ్చు, లేకపోతే అమరావతి విషయంలో కావచ్చు, ప్రతి ఒక్క దాంట్లో కూడా కేంద్రంతో మాట్లాడి కొత్తగా తీసుకొచ్చే రైల్వే విషయంలో కావచ్చు, రోడ్లు వేయించడం విషయంలో కావచ్చు, గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రాన్ని పట్టించుకోవడం పక్కన పెట్టి కనీసం రోడ్లు వేసిన దాఖలాలు కూడా ఎక్కడా కూడా కనిపించలేవు. అంటే రాష్ట్రం సచివాలయాన్ని కూడా అప్పులు చేసి దాన్ని కూడా అరువు పెట్టినటువంటి సిచ్యువేషన్ చూసామంటే గత ప్రభుత్వం ఎలాంటి తప్పులు చేసిందో అందరికి క్లియర్ గా అర్థమవుతుంది. ఇలాంటి ప్రజల్ని కూడా ఎక్కడా పట్టించుకున్న దాఖలాలు ఎక్కడా కూడా లేవు. సో ఇలాంటి విషయాలన్నీ కూడా అసెంబ్లీ సమావేశాల్లో పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ ఇప్పుడు అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడడం జరుగుతుంది. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో నెక్స్ట్ కాబోయే సీఎం గురించి చెప్పిన మాటలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉన్నాయి. అయితే పవన్ కళ్యాణ్ ఏ చిన్న విషయం చెప్పినా ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన క్రేజ్ ఏ విధంగా ఉంటుందో అది కూడా ట్రెండింగ్ కావడం కానీ వైరల్ చేయడం వాళ్ళ ఫ్యాన్స్ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు చంద్రబాబుకున్న విజన్ కానీ ఆయనకున్న ముందు చూపు కానీ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చెందే దిశగా తీసుకెళ్లాలి, రాష్ట్రంలో ఉన్న ప్రజల్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి, ప్రతి ఒక్కటి కూడా చంద్రబాబు నాయుడుకి తెలుసు. అంటే ఆయన ఎలాంటి వ్యక్తి, ఏ విధంగా రాష్ట్రాన్ని పరిపాలిస్తాడో రీసెంట్ గా విజయవాడలో వచ్చిన ఫ్లడ్స్ ని ఒక ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు అనే విధంగా పవన్ కళ్యాణ్ మాట్లాడి ఇప్పుడే కాకుండా వచ్చే ఇంకా 10 సంవత్సరాల పాటు కూడా చంద్రబాబు నాయుడు సీఎం గా ఉండాలి అనే విధంగా ఆయన ఒక కామెంట్ చేయడం జరిగింది. సో ఈ విషయాన్ని ఇప్పుడు అందరూ కూడా చర్చిస్తూ ఉన్నారు. ఎందుకంటే చాలా మంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఏ విధంగా అనుకుంటున్నారంటే రాష్ట్రానికి నెక్స్ట్ కాబోయే సీఎం పవన్ కళ్యాణే, ఖచ్చితంగా ఆయనే అవుతాడు అనే విధంగా అందరూ కూడా అనుకుంటున్నారు. కాబట్టి ఆయన ఈ విధంగా ఎవ్వరు కూడా ఊహించని విధంగా చాలా మంది కూడా పవన్ కళ్యాణ్ కి నెక్స్ట్ సీఎం కావాలని ఆయనకు కూడా ఆశ ఉందని కొంతమంది నెగిటివ్ గా మాట్లాడే ప్రయత్నం కూడా చేస్తున్నారు. కానీ ఆయన ఎలాంటి ఆశలు కూడా పెట్టుకోకుండా నెక్స్ట్ రాబోయే 10 సంవత్సరాలు కూడా చంద్రబాబు నాయుడే ఒక సీఎం గా ఉంటే రాష్ట్రం అనేది ఖచ్చితంగా $1 ట్రిలియన్ అభివృద్ధి చెందే దిశగా కూడా ముందుకెళ్తుందన్న నమ్మకం నాకు ఉంది అనే విధంగా పవన్ కళ్యాణ్ చెప్పాడు. సో ప్రజెంట్ అయితే ఈ మాటలు వైరల్ అవుతున్నాయి.